ఈ వీడియోలో మనం ఓన్లీ ఫిక్షనల్ క్యారెక్టర్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం, యాక్టర్స్ గురించి కాదు. ఇప్పుడు మనం ఏ సినిమా గురించి అయితే మాట్లాడుకోబోతున్నామో నేను చెప్పక్కర్లేదు, మీకు ఆల్రెడీ తెలుసు. ఫంకీ ఫ్యామిలీ సినిమా సార్. నాకైతే ఈ మూవీ ట్రైలర్ చూసినామంటే హోప్స్ అయితే పోయాయి, అసలు ఏ హోప్స్ లేవనుకోండి. కాకపోతే మన నాగవంశీ గారు వచ్చి ప్రతి సీన్ లో పంచులు ల్యాండ్ అయ్యి కామెడీ నవ్వుకున్నారా లేదా చూడండి అంతే. సరే అన్న చెప్పాడు కదా అని కథ చూడలేదు, స్క్రీన్ ప్లే చూడలేదు, కేవలం నవ్వుకోవటం కోసం మాత్రమే వెళ్ళాను. కాకపోతే అక్కడ బస్టర్ స్టోరీ ఒకటి చెప్పిన దాని సంగతి ఏమైంది సార్? బ్లాక్ బస్టర్ ముందెలా ఫిక్స్ అయ్యాను కోమల్. టైటిల్ బ్లాక్ బస్టర్ సార్ దాన్ని. చిన్నప్పుడు అమ్మ చెప్పిన మాట వినలేదురా మనం. ఏం చెప్పారండి మీ అమ్మగారు? చెప్పాను కదా వినలేదని. రేయ్, నేను ఇక్కడ లేనంత వరకే రా, నేను ఇక్కడ లేను. వన్స్ నేను వచ్చిన్నో నేను ఇక్కడనే ఉన్నట్టు. ఇవే అన్నమాట సినిమా మొత్తం ఉండే కామెడీ పంచులు, సెటైర్లు. ఇవి చూసే మనం నవ్వుకోవాలి. సినిమా అంతా ఇలానే ఉంటది. ప్రతి సీన్ లో పంచులు ల్యాండ్ అయ్యి కామెడీ నవ్వుకున్నారా లేదా చూడండి అంతే. నవ్వులు ఎక్కడ ఇంతే మూవీ ఇలాగే ఉంటది. ఇలాగే ఉంటదారా అంటే ఎస్, ఇలాగే ఉంటది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే ఉంటది. ఒకళ్ళు ఒక మాట మాట్లాడతారు, దానికి ఆపోజిట్ పర్సన్ ఒక పని చేస్తాడు. ఇంతే, ఇంతకు మించి ఏముండదు సినిమాలో. ఈ మూవీ మన ఇండస్ట్రీ మీద సెటైర్ లాగా తీశారు అని అంటారు. కాకపోతే మూవీలో ఉన్న సెటైరే సరిగ్గా ల్యాండ్ అవ్వాల. అయినా బడ్జెట్ పెరిగింది అంటే ఎందుకు పెరగదరా? అరే, ఒక డైరెక్టర్ వచ్చి 10 కోట్లు చెప్తే 15 కోట్లు అవుతుంది, 15 కోట్లు చెప్తే 20 కోట్లు అవుతుంది అని ప్రిపేర్ అయి ఉండాలి. ఓకే, కొన్ని అనివార్య కారణాల వల్ల మూవీ బడ్జెట్ పెరిగింది. కాకపోతే ఆ బడ్జెట్ ప్రొడ్యూసర్ దగ్గర లేదు. సో ఉన్నదాంతో మేనేజ్ చేసేసి ఏదో ఒకటి చేసేసి వచ్చిన దాన్ని మా మొఖాన్ని అంతేలేండి. అయినా కథ పూర్తిగా రాసుకుని సెట్లోకి వస్తే విత్ ఇన్ బడ్జెట్లో సినిమా తీయొచ్చు. కాకపోతే సెట్లోకి వచ్చిన తర్వాత కథ రాసుకుంటారు. సో బడ్జెట్ పెరగకుండా ఉంటుందా చెప్పండి? ఈ సినిమా చూసేటప్పుడు కూడా మీకు ఇదే పాయింట్ ట్రిగ్గర్ అయింది అనమాట. అసలు స్క్రీన్ మీద ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అన్నట్టే అనిపిస్తుంది. ఈ సినిమా కూడా సెట్లోకి వచ్చే కూర్చొని రాశారా అన్న అనుమానం ఖచ్చితంగా కలుగుతుంది. ఈ మూవీలో జీకే అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్కి ఎలివేషన్ ఇస్తారు. కోపం లేనంత వరకే అమ్మా వాడు ఓన్లీకే, కోపం వస్తే వాడు చీకే. జీ లేనంత వరకే అమ్మా వాడు కే, ఒక్కసారి జీ ఆడైతే వాడు జీకే. ఈ డైలాగ్ సిగ్గేస్తుంది కదా మరి మాకే సిగ్గేస్తుంది చెప్పి. ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ ఎంత ఇల్లాజికల్ గా ఉంటదంటే, ఇంట్రడక్షన్ అయితే మంచి పలుకుబడి ఉన్న వ్యక్తిగా ఒక రౌడీ అనుకోండి, రౌడీలాగా చూపిస్తారనమాట. కాకపోతే వెళ్ళే కొద్దీ కమెడియన్ బాంబు పెట్టి ఒక మనిషిని లేపేయగలడు. కాకపోతే ఒక ఎస్ఐని ఏం చేయలేడు సార్. నేను ఎప్పుడు పోలీస్ స్టేషన్ గడప తొక్కలేదు. అది మ్యాటర్. ఇంత చేయగలిగిన జీకే ఒక ఎస్ఐని ఏం చేయలేకపోయాడు. ఇది చూసి మేము నవ్వాలి. కామెడీ నవ్వుకున్నారా లేదా చూడండి అంతే. ఈ మూవీలో కొన్ని మాటలు ఉంటాయి అన్నమాట. ఆ మాటలు విన్న తర్వాత అరే ఇప్పుడు సిచ్యువేషన్ ఇంత దారుణంగా ఉందా అన్నట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ షెడ్యూల్ ఒక నిమిషం. కుండ పెరుగురా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఇందాక చెప్పే కదా సెట్లోకి వచ్చి కథ రాయటం అని. ఇలాగే అన్నమాట. అసలు తెలుగు ఇండస్ట్రీని పైకి ఎట్లా తెద్దాం, ఇదేం లేదు. అసలే మన ఇండస్ట్రీ ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే 60 ఫీట్ గుంటలోకి మీరు ఇప్పుడు వచ్చి ఇలాంటి డైలాగులు చెప్తే ఎలా సార్? అది మళ్ళీ ఈ సినిమాలో. నాకు తెలిసి ఈ మూవీని చాలా మంది చూసుండ్రు. సో ఆ చూడని వాళ్ళ కోసం ఈ యొక్క మూవీ స్టోరీని సింపుల్గా చెప్పేసుకుందాం అనమాట. ఎందుకంటే థియేటర్లో ఆ టాక్ తర్వాత ఇంకెవరు చూస్తారు, ఎవరు వెళ్తారు? సినిమా స్టోరీ విషయానికి వస్తే ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్, ఆ ప్రొడ్యూసర్ కూతురు. ఓకే, ఇప్పుడు డైరెక్టర్ ఒక సినిమా తీస్తాడు. ఇప్పుడు ఈ సినిమా ఉంది కదా, ఈ సినిమాలోనే ఒక సినిమా తీస్తాడు. ఈ సినిమాలో జరుగుతున్న సినిమా తీయటానికి మన డైరెక్టర్ ప్రొడ్యూసర్కి 4 కోట్లు అవుతుంది అని అంటాడు. కాకపోతే షూటింగ్ జరిగే కొద్దీ 4 కోట్లు కాస్త 40 కోట్లు అవుతుంది అనమాట. ఈ బడ్జెట్ చూసి మన ప్రొడ్యూసర్ స్ట్రెస్ వచ్చి పడిపోతాడు. ఆ తర్వాత మన ప్రొడ్యూసర్ మన హీరోయిన్ ఆవిడ పేరే చిత్ర. సో ఆవిడ ఎంటర్ అయ్యి మన డైరెక్టర్తో 1 కోటి రూపాయలు ఇస్తా, మిగిలిన సినిమా ఈ 1 కోటి రూపాయలతో కంప్లీట్ చేయి అని అంటది అనమాట. ఇప్పుడు మన డైరెక్టర్ ఆ సినిమాని కంప్లీట్ చేశాడు లేదా 1 కోటి రూపాయలతో, అసలు ఏం జరిగింది అనేదే మిగతా కథ. అసలు ఈ సినిమాలో ఏదేదో జరుగుతూ ఉంటది, కానీ ఏం జరుగుతుందో అనేది మనకు అర్థం కాదు.
ఈ మూవీలో ఒక మూవీ జరుగుతుందన్నా కదా, అందులో ఏం జరుగుతుందో కూడా ఏం అర్థం కాదనమాట. అరే మెయిన్ మూవీకి దిక్కు లేదు, మళ్ళీ అందులో జరిగే మూవీకి ఎవడికి అవసరం రా అంటారు. సరే కానీ ఈ మూవీలో మన కోమలికి ఒక ప్రాబ్లం ఉంటుంది. అమ్మతో మాట్లాడాలన్నా, చెల్లితో మాట్లాడాలన్నా, బంధువులను కలవాలన్నా, ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా కానీ తనకి చాలా నాకు గలీజ్ అనిపిస్తుంది, నాకు గలీజ్ అనిపిస్తాయి ఇవన్నీ, ఈ మూవీని థియేటర్లో చూసినా మేము అనాలి, నాకు గలీజ్ అనిపిస్తుంది. ఎమోషన్స్ని ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేయలేడు. ఇప్పుడు అందులోంచి ఎలా బయటపడ్డాడు, అందరితో ఎలా కలిసిపోయాడు అనేది మిగతా సినిమా. త్రూ అవుట్ ఈ మూవీలో ఈ పాయింట్ని ఏదో అంటున్నట్టుగా జరిగినట్టుగా ఏదో చూపిస్తారనమాట. క్లైమాక్స్కి వచ్చిన తర్వాత ఈ పాయింట్ మీద ఒక సీన్ పెడతారు. అప్పుడు మనకు గుర్తొస్తుంది, అరే ఇది ఒక పాయింట్ ఉంది కదా అని. ఏదో జనాల్ని కన్విన్స్ చేయాలని చూస్తారు. సర్లే సినిమా అయిపోయింది కదా, మనం కన్విన్స్ అయిపోవాలి ఇంకా అంతే. కానీ నీకు ఆరోగ్యం బాగాలేదని తెలిసినప్పటి నుండి డాక్టర్తో పొద్దున్న సాయంత్రం మాట్లాడుతుంటా, కానీ నేను నీకు ఇవన్నీ చెప్పా ఎందుకంటే నాకు గలీజ్ అనిపిస్తాయి ఇవన్నీ. మొన్న ఎంగేజ్మెంట్కి నేను అనుకోకుండా వచ్చిన అనుకోరు కదా మీరు, అనుకోకుండా కాదు అనుకోనే వచ్చిన. పెళ్లి పనులన్నీ చూసుకుంది నేనే. సురేష్ గారితో మాట్లాడి పొద్దున్న సాయంత్రం ఏంద్రా అని చెప్పి అన్ని అరేంజ్మెంట్లు చూసుకుంది నేనే. కానీ నేను మీకు ఇవన్నీ చెప్పుకోలేదు. సిస్టర్ పెళ్ళి అవుతా ఉంటే మనం ఎక్కడున్నా కానీ జస్ట్ ఫోన్ కాల్తో అన్ని పనులు చేయించేయచ్చు. నమ్మేసినాం. సినిమా మొత్తం కోమల్ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే చాలా లేజీగా, అన్నిటినీ సరదాగా తీసుకునేలాగా, దేనికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వడం అనమాట. సో నువ్వు క్లైమాక్స్కి వచ్చేసరికి నేను అది చేసినా ఇది చేసినా అంటే చూసే జనాలకి నువ్వు ఏదో తప్పించుకోవడానికి ఏదో ఒక అబద్ధాలు చెప్తున్నావు అన్నట్టే ఉంటుందిలే, కానీ ఏది అంత ఎమోషనల్గా అనిపించలేదు అనమాట. ఈ ఎమోషనల్ సీక్వెన్స్ అలాంటివి ఎక్స్పెక్ట్ చేసి రామాకండి. సారీ అన్న, నీతో పాటు ఎమోషనల్ అవ్వాల్సిన జనాలు ఈ ఎమోషనల్ సీన్ వచ్చేసరికి అందుకే వాకౌట్ చేస్తున్నాను. ఇక ఆ సాంగ్స్, వాటి ప్లేస్మెంట్స్ అబ్బాబ్బాబ్బా మామూలుగా లేవు. మన కోమలు ఉన్నాడు కదా, తన సిస్టర్ మ్యారేజ్ కోసం పెళ్లి కార్డు, ఆ పెళ్లి కార్డు హీరోయిన్ చిత్రకి ఇవ్వడానికి ఇంటికి వెళ్తాడు అనమాట. చిత్ర ఏముంటుంది, నేను రాను అని అంటది. జస్ట్ నార్మల్ రాను అని చెప్పేది అనమాట. ఆ తర్వాత ఫోన్ చేసి ఎస్ నేను వస్తాను, లొకేషన్ పంపించు అని అంటది. అప్పుడు సాంగ్ ఏముంది అక్కడ, ఎందుకు సాంగ్ పెట్టారు అంత, ఏమో రొమాంటిక్ గా ఏముంది, ఏం జరిగింది అంత రొమాంటిక్ ఏం జరిగింది? సరే ఏదో సాంగ్ పెట్టినావు, కనీసం ఆ సాంగ్ అయినా ఏమన్నా ఇంట్రెస్టింగ్ గా ఉందా అంటే నువ్వే నా క్యూటీ పై అయిపోదమ్మా బటర్ఫ్లై చూసేద్దామా బెటర్ హై నా స్పాటిఫై. ఈ మూవీలో జరుగుతున్న మూవీని బడ్జెట్ లో కంప్లీట్ చేయాలని చెప్పారు. చేసేదేదో ఈ మెయిన్ మూవీకి చేసుంటే మీకు ఎంతో కొంత పైసలు సేవ్ అయ్యాయి కదా. ఈ మూవీలో కాస్త లాజికల్ గా ఉండి న్యాచురల్ గా మాట్లాడుతూ కుళ్ళు సెటైర్లు వేయకుండా ఉన్న వ్యక్తి చిత్ర. కాకపోతే ఈవిడ కోమల్ని ఎందుకు లవ్ చేసింది, ఆ లవ్ చేయడానికి కారణం ఏంటి అనేది మాత్రం లేదు. నువ్వంటే ఇష్టం నాకు. నీకు ప్రపోజ్ చేద్దాం అనుకున్న ప్రతిసారి నువ్వే స్పాయిల్ చేశావు. ఈ మాట చెప్పడానికి కారణం ఏంటి? చిత్రకి నచ్చేలా కోమల్ ఏం చేశాడని ఈ మూవీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ 2-3 సార్లు చూసుకుంటూ వచ్చానమాట. కానీ నాకైతే ఏ కారణాలు కనపడలా. మీకేమైనా కనపడితే చెప్పండి. ఇంకా ఈ మూవీ అయిపోద్ది. ఈ మూవీలో జరుగుతున్న మూవీ కూడా అయిపోద్ది. బ్లాక్ బాస్టర్ టాక్ వస్తుంది. సక్సెస్ మీట్ కూడా పెట్టుకుంటారు. అదెలా రాని నన్ను మాత్రం అనకూడదు. మనలో మార్నింగ్ రిలీజ్ అయిన మూవీకి రాడ్ రంబాలో టాక్ వచ్చినా కానీ మధ్యాహ్నం సక్సెస్ మీట్ పెట్టుకొని కేక్ కట్ చేసుకోవట్లేదా? అది ఎలాగో ఇది అలాగే. ఈ మూవీలో కొన్ని క్యామియోస్ ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. హలో సార్. హలో సార్ నాకు డౌట్ సార్, ఫస్ట్ సినిమా మధ్యలో సెకండ్ సినిమా చేయొచ్చా? నాకొక డౌట్ అయ్యా, నీ నంబర్ బ్లాక్ చేశాను కదా, మళ్ళీ ఎలా కనెక్ట్ అయింది? ఏంటి సార్ ఈ మాట మాకు చెప్తున్నారా లేకపోతే డైరెక్టర్ శంకర్ గారికి చెప్తున్నారా? నాకొక డౌట్ అయ్యా, నీ నంబర్ బ్లాక్ చేశాను కదా, మళ్ళీ ఎలా కనెక్ట్ అయింది? నెక్స్ట్ ఈ సినిమా ప్రొడ్యూసర్ అయిన నాగవంశీ గారు. మన దగ్గర లేనిది ఏంటైతే మన థ్రిల్లర్ అయితే థ్రిల్లర్ సినిమా చేద్దాం అనుకుంటున్నా ఈ మధ్య నేను. నీ దగ్గర లేదు కదా అది? అర్థమైంది సార్. ఇంకోటి ఫిల్మ్ నగర్ చుట్టుపక్కల ఎక్కడ తిరగ, మాకు కనబడితే కొట్టేటట్టున్నారు నిన్ను. ఈ మాట మూవీ రిలీజ్ అయిన తర్వాత డైరెక్టర్ కి చెప్పారు కదా. ఇంకోటి ఫిల్మ్ నగర్ చుట్టుపక్కల ఎక్కడ తిరగ, మాకు కనబడితే కొట్టేటట్టున్నారు నిన్ను. దిల్ రాజు గారిది మళ్ళీ ఇంకో క్యామియో ఉంటది. హే హౌ ఆర్ యూ? బాగున్నా సార్. మధ్యలో మీకు బ్లాక్ బస్టర్ స్టోరీ ఒకటి చెప్పిన, దాని సంగతి ఏమైంది సార్? బ్లాక్ బస్టర్ ముందెలా ఫిక్స్ అయ్యాను కోమల్? టైటిల్ బ్లాక్ బస్టర్ సార్. చూసేసాను ఈ జన్మకి చాలు. ఈ రోజుల్లో ట్రెండ్ అయ్యా, త్రేతాయుగంలో నుంచి ఒక దేవుని, ద్వాపర యుగంలో నుంచి ఒక దేవుణ్ణి, అలా దేవుళ్ళని తీసుకురా. ఎవరికి అర్థం కాని కొన్ని సంస్కృత పద్యాలు పెట్టు, డిఫరెంట్ ఆయుధాలు పెట్టు, ఆయుధాల కొత్త కొత్త పేర్లు పెట్టు, శ్లోకాలు ఎప్పుడో వెయ్యేళ్ళకు. ట్రెండ్కి తగ్గట్టు తీయాలి, ట్రెండ్ ఫాలో అవ్వాలి అని అంటారే కానీ సినిమాలో స్టోరీ ఉండాలి,
ఆ స్టోరీకి తగ్గట్టు స్క్రీన్ ప్లే ఉండాలి, క్యారెక్టరైజేషన్ బాగుండాలి. ఓకే, ఇవన్నీ ఈ సినిమాలో చెప్పకూడదు కదా. ఓకే సార్, ఓకే, మీరు అన్నట్టే చెప్దాం. క్యామియో ఇచ్చిన మన కల్ట్ కెప్టెన్ గారు మన టీఎఫ్ఐ మీద ఒక సెటైర్ వేస్తారు. హాయ్ కోమల్ రే లక్ష్మణ్ రెడీయా? రెడీ అన్నా? సార్ ఒక కథ అనుకుంటాను సార్, ఫస్ట్ హాఫ్ వరకే వచ్చింది సార్, సెకండ్ హాఫ్ క్రాక్ అవ్వట్లేదు సార్. ఓ పని చేయి సార్. పార్ట్ 1 అని చెప్పి రిలీజ్ చేసేయి. తీసేవి సగం సగం సినిమాలు, టికెట్ రేట్ మాత్రం ఫుల్గా పెంచుతున్నారు. ఆ తీసిన సినిమా మా మొఖాన్ని మింగుతుంది. ఇలాంటి పనుల వల్లే ఇప్పుడు ప్రొడ్యూసర్లు ప్రెస్ మీట్ పెట్టి మరీ బాధపడాల్సి వస్తుంది. ఈ రిలీజులకి రెడీగా ఉండి ప్రొడక్షన్లో 50% 60% అయిపోయిన సినిమాలు కనీసం 25 ఉన్నాయి. పేర్లు చదువుతాయి ఇప్పుడు. పెద్ద సినిమాల నుంచి మిడ్ రేంజ్ సినిమాల నుంచి చిన్న సినిమాల దాకా ఈ అన్నిటి లాస్ట్ అండ్ ఫైనల్ క్యామియోస్ కింద నా ఫ్రెండ్స్ ఎవరో తెలితే జ్వరం వచ్చేది నీకు. అంత పెద్ద రౌడీలా? అంతకంటే ఎక్కువ ఈ మధ్యన జనస్రవంతిలో కలిసిపోయారు. ఎవరో ఫ్రెండ్స్? సాంపిగాడు సైకిల్ కి ప్యాచ్లు వేస్తాడు, అయితేనే ఫేమస్. సూరిగాడు చెరుకు రసం అమ్ముతాడు, తీయగుంటది. జిలానీగాడు దూదే ఎక్కుతాడు, మెత్తగా ఉంటది. మన అనుదీప్, ఈయన మ్యాడ్ మూవీ డైరెక్టర్. ఈయన తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఫ్రాంక్ గా చెప్పాలంటే ఇప్పుడు ఈ కామెడీ చూస్తా ఉంటే, అరే నువ్వు సిగరెట్ తాగుతావు మీ డాడీకి తెలుసు కదరా? మీ డాడీ ఇప్పుడు అడగడా? అడుగుతాడు మామ, నేను ఇయ్యను కదా. మందు తాగాలి ఈరోజు. మందు తాగాలంటే చికెన్ ఉండాలరా మామ, మందు కూడా ఉండాలరా. మీరు రాసిన కామెడీని మీరే చెప్పుకొని మీరే నవ్వుకుంటున్నారు. శబాస్ శబాస్ శబాస్. నీ కాళ్ళు నువ్వే పిసుకున్నంత సీపుగా అంటే ఇప్పుడు జాతిరత్నాలు హిట్ అయింది, ఆ టైప్ ఆఫ్ కామెడీ పెడితే ఈ సినిమా కూడా హిట్ అయిపోతుందని మీరెలా అనుకున్నారు? నవ్వుకోమన్నారు. మీరు సెటర్ ఇక్కడ వేస్తారు, ఇక్కడ ఒక పంచ్ వస్తుందని ముందలే మాకు తెలిసిపోతుంది. కాకపోతే ఇక్కడ మ్యూజిక్ వేయడం మర్చిపోయారు అంతే మీరు. ఈ మూవీలో జరుగుతున్న మూవీని 1 crore కంప్లీట్ చేయాలి అని అంటారు కదా. సో ఇప్పుడు ఈ మూవీలో జరుగుతున్న మూవీకి షూటింగ్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు కావాలి. సో విత్ ఇన్ బడ్జెట్లో చేయాలి కాబట్టి మన డైరెక్టర్ కోమల్ వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేస్తాడు అనమాట. ఒక ఫ్రెండ్కి కాల్ చేస్తాడు, ఆయన వేరే కంట్రీలో ఉంటాడు. నా ఫస్ట్ సినిమా షూటింగ్ మీరు అందరు రావాలరా. మామా నీ సినిమాలో మేము పడతామా? అక్కడ అసలు గ్రీన్ స్క్రీన్ కొట్టొచ్చినట్టు ముఖానికి కొడుతుంది. ఫ్రెండ్ వేరే కంట్రీలో ఉన్నాడు అని చెప్పడానికి మీరు ఈ గ్రీన్ స్క్రీన్ వేసి చేశారు. అసలు అవసరం ఏముంది? మీ సినిమా షూటింగ్కి కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు కావాలి, మీ ఫ్రెండ్స్ని సెట్ చేద్దాం అనుకున్నారు. మీకు దగ్గరలో ఉన్న ఫ్రెండ్స్కి కాల్ చేయొచ్చుగా. గ్రీన్ స్క్రీన్ వేసి మరి వేరే కంట్రీలో ఉన్న ఫ్రెండ్ని రప్పించాల్సిన అవసరం ఏమొచ్చింది? అంత ఇంపార్టెన్స్ ఏముంది ఈ సినిమాలో? సినిమాకే ఇంపార్టెన్స్ లేదు, ఇంకా క్యారెక్టర్కి ఏముంటుంది లేండి. కానీ మళ్ళీ మీరే చెప్తారు ఈ సినిమాలో. అసలు తెలుగు ఇండస్ట్రీని పైకి ఎట్లా తెద్దాం? మీరు లేపకపోయినా పర్లేదు, ఇలాంటివి పెట్టి భూస్థాపితం చేయొద్దు. మూవీని సీన్ టు సీన్ రౌండప్ చేస్తే చాలా రిస్క్, యూట్యూబ్ వాళ్ళు లేపేస్తున్నాడు. అందుకనే ఇలా ట్రై చేసిన. సో మోస్ట్లీ నెక్స్ట్ కూడా ఇలాగే ట్రై చేస్తా. మీ ఇష్టం, నచ్చిందా నచ్చలేదా అని చెప్పండి. ఓకే, బాయ్.